సిటీ చాలా బాగుందిరా. ఇంకా వైజాగ్ విషయాలు ఏంటి? అబ్బా లేవండి. సారీ అండి. ఇట్స్ ఓకే, పర్లేదండి. నో నో రియల్లీ సారీ అండి. అయ్యో అబ్సల్యూట్లీ ఫైన్, నో ప్రాబ్లం, పర్లేదు. నేను చూసుకోలేదు. అయ్యో ఇట్స్ ఓకే అని చెప్పాను కదండి. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, హలో, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్ళాలి, నన్ను డ్రాప్ చేస్తారా? ష్యూర్. హలో. హాయ్. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఐఎమ్ రిషి. నేను అడిగింది మీ పేరు కాదు, ఎక్కడికి వెళ్ళాలని. అలా స్ట్రైట్ గా వెళ్దాం. ఆ లెఫ్ట్ తీసుకోండి. స్ట్రైట్ గా వెళ్ళండి. స్ట్రైటా? ఓ షిట్, సారీ అండి, నేను వెళ్ళాల్సింది ఇటు కాదు, కొంచెం రివర్స్ తీసుకుంటారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ టేక్ దిస్. ఎందుకు? బైక్ రిపేర్ చేయించుకో. ఆ బైక్ నాది కాదండి. వాట్? ఆ బైక్ నీది కాదా? అదేంటండి మీలోంచి నీకు వచ్చేసారు? అసలు నువ్వు నా కార్ ఎందుకు ఎక్కా? అది కార్ బాగుందని లిఫ్ట్ అడిగాను, మీరు ఎక్కమన్నారు, ఎక్కాను. దిగు. అది కాదండి. ముందు కార్ దిగు. అది కాదు, నేను ఒకసారి చెప్పేది. Will you please get out of my car? ఓకే. కార్ బాగుందని ఎక్కాను, కార్ కన్నా మీరే చాలా బాగుంది. Go to hell. అక్కడ మీరు ఉంటారా? ఉంటారంటే చెప్పండి, వచ్చేస్తాను. బాయ్. హాయ్, నువ్విదే కాలేజా? యా. ఏ బ్రాంచో? ఏ తెలుసుకొని చేంజ్ అయిపోతావా? పక్క వాళ్ళు మన రూట్ లోకి రావాలి కానీ మనం పక్కన రూట్ లోకి వెళ్దాం. ఆహా, ఐటీ ఫస్ట్ ఇయర్. చూసావా, నువ్వే నా రూట్ లోకి వచ్చావు, నేను ఐటీఏ. సర్లే, ఎవడే రూట్ లో వెళ్తే ఉంది, మనం వెళ్ళాల్సింది ఒకటే రూట్ లో. పద. ఏ సెపరేట్ గా వెళ్తే రానివ్వరా? ఎందుకు రానివ్వరు? బంగారంలో రాణిస్తారు, వెళ్ళు. దీంతో కొంచెం కష్టమే. తిరుగుతాడప్పా. బాసు, ఎన్నాళ్ళైంది బాసు నేను చూసి? ఎవరా నువ్వా? నీ ఫ్రెండ్ బాసు. పచ్చిమలేదు ఫ్రెండ్ అంట బేట. ఓహో, ఫ్రెండ్స్ అవ్వాలంటే కనీసం 4 సార్లు విష్ చేసుకుని 2 సార్లు కాఫీ తాగి ఒక్కసారి ఐమాక్స్ సినిమా చూడాలి కదా. సారీ బాస్, ఐఎమ్ రిషి, ఐటీ ఫ్రెషర్. మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది బాస్. అయ్యా వెంకటేశ్వర్లు తెలిసిన వాళ్ళందరూ వెంకీ అని పిలుస్తారు. తెలియని వాళ్ళు పింకీ అని పిలుస్తారా? జస్ట్ జోకింగ్. పద, అలా కాఫీ తాగుతాం, మాట్లాడుకుందాం. ఇంతకు మన కాలేజ్ ఎలా ఉందిరా? మంచి ఉగాది పచ్చడిలాగా ఉంది బాస్. పచ్చడిలాగానా? మరి ఉగాది పచ్చడిలో తీదనం నాటి అమ్మాయిలు, పుల్ల పుల్లగా ప్రొఫెసర్స్, చేదుగా సీనియర్స్. రేయ్ ఇంకా రాయండిరా. అయితే పండగ అనమాట. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా చిట్టమ్మా. ఓ పేపర్ ఇవ్వరా. ఇదిగో హెడ్లైన్స్ ఏంటో చదువు. న్యూస్ పేపర్ కాదురా, లెక్కలు రాసుకోవడానికి వైట్ పేపర్. ఎంత మాట్లాడేసావమ్మా? నేనేమన్నాను రా? సరస్వతిని ముక్కలు చేయమంటావా? మధ్యలో ఈ సరస్వతి ఎవర్రా? ఆ సాయిగడ్ పెళ్ళం సరస్వతి ఏమోనమ్మా. సూపర్. ఇదిగో సరస్వతి అంటే ఈ వైట్ పేపర్, సరస్వతి అంటే మన తినే అన్నం. సోనా మసూరి అంటే తెలుసు కానీ సరస్వతి నేను ఎక్కడ వినలేదు బాబు. ఆవిడేంటి సినిమా యాక్టరా? అప్పుడప్పుడు నువ్వు చూడడానికి. ఇదిగో నువ్వు వేసుకునే సారీ, నేను వేసుకునే ప్యాంటు, మనం తినే భోజనం, మనం ఉండే ఇల్లు, ఇంట్లో ఉండే సామాను, సామాను పట్టిన బోజు, మన డైలీ యూజ్ చేసే సెల్ ఫోన్, సెల్ ఫోన్ లో సిమ్ కార్డు, ఇవన్నీ సరస్వతి కట్టించడం వల్లే వచ్చిందమ్మా. కాదురా, ఇవన్నీ సంపాదించింది మీ నాన్నే కదా. బూడి నాన్న. సరస్వతి హ్యాండ్ నాన్న హెడ్ మీద లేకపోతే ఈ పాటికి మట్టి గుడ్లు పిసుకునేవాడు. సరస్వతి నాన్నని పాషులతో చూడటం వల్లనే డిగ్రీలు రాయాడు, ఆ తర్వాత జాబోలు రాయాడు, ఆ తర్వాత నీ హ్యాండ్ పట్టుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే నువ్వు గ్రేటర్ సిటీలో గ్రేటెస్ట్ గా బతుకుతునే దానివా? నీ ఊర్లో నువ్వు పేడ పిసుకునే దానివి, దున్న పొత్తుకి డియోడ్రెంట్ కొట్టేదానివి. నీకోసం ఇంతే చేసిన సరస్వతిని చింపేమంటావమ్మా? అయ్యో పిచ్చి మోహన్ దాన్ని తెలియక ఎంత తప్పు చేశాను రా. డోంట్ వరీ అమ్మా, ఒక్కసారి తప్పు చేస్తే సరస్వతి క్షమిస్తుంది. లంపలేసుకో. నేను వేసుకున్నా. వెరీ గుడ్ గర్ల్, బాయ్. గుడ్ మమ్మీ. హలో, ఏ చూడవే. హలో, చూసింది. నా మనసులో ఉన్న అన్ని రాకెట్లు రాశాను, చదవే. హలో, ఏంటి నాన్న విషయం? ఏముంది నాన్న, రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఇప్పుడు పడుకో. అది ట్రై చేసా, వర్కౌట్ అవట్లా. ఎవర్రా అమ్మాయి? నీకే తెలుసు. ఈ వయసులో ఉన్న కుర్రాడికి నిద్ర పట్టలేదంటే డెఫినెట్ గా లోలో ఉండి ఉంటాడు. కమాన్ చెప్పు, ఎవర్రా అమ్మాయి? తెలియదు నాన్న,
నిన్న నేను బైక్ మీద కూర్చుని ఉంటే వెనక నుంచి వచ్చి డాష్ ఇచ్చింది. లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చింది. తనతో ఒక 30 minutes ఎంతో ట్రావెల్ చేశా. చాలు, జీవితాంతం తనతోనే ట్రావెల్ చేస్తావు. ఎలా నాన్న? తన గురించి నాకేం తెలుసు? లవ్ పవరే అది. డెఫినెట్ గా ఆ అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తుంది. ఎప్పుడు? 2 days. అంత కరెక్ట్ గా చెప్తున్నావు? ఈ 2 రోజులు నాకు ఫోన్ చేసి టార్చర్ పెట్టావు కదా. నాన్నా జస్ట్ జోకింగ్. బిలీవ్ యువర్ హార్ట్. డెఫినెట్ గా నీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాన్న, బాయ్. తీసుకో లిల్లీ లొల్లా. అమ్మ నాన్న కొడక, నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకున్నాను రా. నీకు అన్ని ఎక్కువే రోయ్. నీకు జరగాల్సిందేరా పెళ్లి. అమ్మా లొల్లా చిట్టి చదువు ఏంటి? ఈయన మీట్ అవుతామా? ఓ మా ఇంటికి వస్తామంటున్నావా? వద్దు, మా అమ్మ బాబాయ్ నేను కొట్టేస్తారు. ఇద్దరు బ్యాడ్ ఫెలోస్. అది కాదా? చూడు అంటే అంటే వెనక్కి తిరిగి చూడమంటారు రే. అలాగన్నావా? థ్యాంక్ యూ బాబు. మమ్మీ మీరు చెప్పింది చేసింది మీరు చూసింది నిజం కాదు. ఏరా మేము బ్యాడ్ ఫిలోస్? మమ్మీ ఇందాక నుంచి మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను. నిన్ను కొట్టేది కూడా అది ఎందుకు పాపం అని కొడతావు? ఎంత మంచివాడు బాబాయ్. కోల్డ్ దీంతో కొట్టుందా? ఎవరు లేదరో కరెక్ట్ గా పడుద్ది. బ్రాండ్ పేరు కూడా చెప్పేసే బాబాయ్. వీడి ఫేస్ ఏంట్రా స్కూల్ బెల్ లాగా అలా సొట్ల పడింది. వీళ్ళమ్మ జోల పడిందంట. బాగా పాడిందా? ఫుల్ గా పడింది. మన లిటిల్ సోల్జర్స్ టీం ఏం డిసైడ్ చేసిందిరా? అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా, వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు. అమ్మ మీద రివెంజా? అమ్మ మీద కాదురా, నా బాబాయ్ మీద. పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా. అయితే ఇక్కడ బాంబుతో లేపేద్దాం. బాంబ్ జెలటైన్ స్టిక్ తో బ్లాస్ట్ చేద్దాం. AK-47 తో షూట్ చేసేద్దామా? కత్తితో నరికేద్దాం. మీరు చెప్పినట్టు చేస్తే నన్ను మర్డర్ కేసు బుక్ చేసి జైల్లో పెడతారు. నా బాబాయ్ని యమలోకంగా పంపేంత చెడ్డవాడిని నేను కాదురా. ఏదో కాలు చేతులు ఫ్రాక్చర్ చేసి హాస్పిటల్ కి పంపిస్తే చాలు. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే. రే మీ బాబాయ్ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ బాబాయ్? అబ్బో ఏంట్రా అందరూ చోటు చేరారు? ఏమేంద్రా కందిగా అనుకుంటున్నా? అది నా గర్ల్ ఫ్రెండ్ కాస్త హెవీగా ముద్దు పెట్టింది బాబాయ్. ఆ సంగతి వదిలేయ్. మన ఫ్యామిలీ పరువు పాకిస్తాన్ లో కలిసిపోయినట్టుంది బాబాయ్. పరువు ఎంత పని ఏం చేసావురా? వీళ్ళని సైకిల్ రేసి పిలిచారు బాబాయ్. నేను పార్టిసిపేట్ చేయను, నా బాబాయ్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పాను. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది మగాళ్ళకేమో, నీ బాబాయ్ పార్టిసిపేట్ చేయకూడదు తెలిసారు బాబాయ్. నీ మగతను చూపించలేదు. ఏంట్రా చూపించేది? అది ప్యాంట్ లో పర్సు సేఫ్ గా ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. సంగతి వదిలే బాబాయ్. నువ్వు సైకిల్ రేస్ లో పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీ పరువు నిలబెట్టు బాబాయ్. చిన్న పిల్లలతో సైకిల్ రేస్ ఏంట్రా? విన్నావు కదా డైలాగ్ ని, ఇప్పుడు చెప్పు. చాలా ఉందిరా మీకు. సరే అలా కానీ ఓకే బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్, నీకు చాలా మంచి మనిషి బాబాయ్. ఫ్రెండ్స్ హాస్పిటల్ ఒక బెడ్ బుక్ చేయండి రా. అన్ని రెడీనా? రెడీ బుజ్జి. ఎంతైనా మీ బాబాయ్ కదా, ఒకసారి ఆలోచించు. బాబాయా బోబాయా, అసలు నాకు అడ్వైస్ అంటే అలర్జీ నీకు తెలీదు. సరే అలాగే బుజ్జి. వచ్చింది. ఏరా శుభకార్యం జరిగిపోయిందా? కొంప మునిగింది బుజ్జి. పండుగ ముందు వచ్చేస్తున్నాడు. ఏంటి పండుగాడు ముందుకు వచ్చేస్తున్నాడా? నువ్వు ఫోన్ పెట్టు. పండుగాడిని జ్యూస్ పిండేస్తాను. చెప్పు బావా. నీ అబ్బా ముందుకెళ్ళి పొడి చేద్దామని వెళ్తున్నావురా? వినోదం అనుకుంటున్నాను బావా. బొంగాతావు రే, ముందుకెళ్తే పని చేస్తావురా? చాలా కష్టపడి వచ్చాను ముందుకి, వద్దనుకో. చెప్తే వినరా, బ్యాక్ వెళ్ళిపోరా. చాలా దూరం నుంచి తొక్కుంటూ వస్తున్నాను, కొంచెం వెళ్తే వినోతా. ఇంకొంచెం కష్టపడితే నువ్వు పైకి పోతావు. ఒరే నీకు మైండ్ దొబ్బిందారా? నేను చెప్పేది వినరా, వెనకెళ్ళరా. నీకోసం సపరేట్ గా సైకిల్ వేసి పెడతాను నేను. సరే బావా, నువ్వు కోపడకు, స్లో అవుతాను.
అబ్బా కళ్ళు ఎవడ దొబ్బాయా యు స్కౌండ్రల్ స్టూపిడ్ ఇడియట్ ఫూల్ నీ గుద్రడానికి నా కారే దొరికిందిరా చెత్త వదవా ప్లీజ్ ఇంకా ఆపుతావా? ఇంక విని ఓపిక నాకు లేదు. అయినా ఆ బైక్ కుదిరినప్పుడు నేనేమన్నా అన్నానా? ఆ బైక్ నీది కాదు కానీ కార్ నాది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రిపేర్ చేయించివ్వాలి. చేయించకపోతే కార్ నువ్వే ఉంచుకో. కార్ ఎందుకు ఇచ్చానా అని తర్వాత బాధపడతావు. ఇప్పుడే డిసైడ్ చేసుకో. చూద్దాంగా ఎవరు బాధపడతారో. ఆటో